హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి రేపు మనకు రిజల్ట్ రావాలి. కానీ ఒక రోజు ముందుగానే మనకు రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెబ్సైట్ లోకి ఓపెన్ అవుతారు. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే లాసెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదు. సో ఈ విధంగా మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని చెప్పి ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వెదర్ క్వాలిఫైడ్ అంటే నాట్ క్వాలిఫైడ్ అని ఉంది ఈ బ్రదర్ కి. సో మనకి ఇక్కడ మార్క్స్ ఎన్ని అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కింద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే 42 క్వాలిఫైయింగ్ మార్క్స్. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఇప్పటికే చాలా మంది నాకు ఫోన్ చేసి మాకు ఎక్కడ సీట్ వస్తుంది, అసలు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదని చెప్పి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అయితే 2024కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట, ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ వస్తుందని చెప్పి ఇది అప్రాక్సిమేట్లీగా మనకు పనిచేస్తుంది. ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ వేరు, ఇప్పుడు కాంపిటీషన్ వేరు. ఇప్పుడు సుమారు 60,000 మంది పార్టిసిపేట్ చేశారు. అలాగే మనకు టాప్ ర్యాంక్స్ అలాగే ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇవన్నీ కూడా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. ఎవరి దగ్గరైనా ఆ పీడిఎఫ్ వాళ్ళు రిలీజ్ చేసిన పీడిఎఫ్ ఉన్నట్లయితే తెలుగు లా students@gmail.com లోకి నాకు పంపించండి. దాని మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ కవర్ చేశారు అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఒకసారి జస్ట్ చూసుకోండి. ఎస్సీ కేటగిరీకి అలాగే అన్ని కేటగిరీస్ కి ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది, మేల్ ఫీమేల్ ఈ విధంగా అయితే అన్ని కాలేజెస్ చేయడం జరిగింది. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. క్వాలిఫై అవ్వని వారు ఏం చేయాలంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు దగ్గరలో ఉన్న కాలేజు లేదా మీకు నచ్చిన కాలేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడండి. ఎంత ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. సంవత్సరానికి సుమారుగా 1 lakh రూపీస్ అయితే చెప్తున్నారు ప్రతి కాలేజీలో. ఎందుకంటే కాంపిటీషన్ అంత ఎక్కువగా ఉంది. మనకు లాసెట్ ద్వారా వెళ్ళే సీట్లు అనేది చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. మేబీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా తగ్గించండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసినా మేబీ కొంచెం అయితే తగ్గించవచ్చు. సో మీకు ఇష్టమైతే అక్కడ జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. లేదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాసెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ క్వాలిఫై అవ్వడానికి అయితే మీరు ట్రై చేయొచ్చు. అలాగే కామెంట్స్ లో తెలియచేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎన్ని ర్యాంక్స్ వచ్చాయని చెప్పి. మీ మార్క్స్, మీ ర్యాంక్స్, మీ క్యాస్ట్ కేటగిరీ వీలైతే కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ తెలియచేయండి. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి అలాగే నిమిషానికి 3 రూపీస్ నేను చార్జ్ చేయడం జరుగుతుంది. మనీ లోడ్ చేసుకొని నాతో ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.